హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. ఎందుకంటే డిసెంబర్ నెల కాబట్టి, నెక్స్ట్ మంతే స్టార్ట్ కాబట్టి ఒక్కసారి చూద్దాము ఎగ్జిబిషన్ లేనప్పుడు ఎలా ఉంటుందని వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్ పెట్టారు, యాడ్స్ కోసం బుక్ చేసుకోండి అని చెప్పేసి. ఇక్కడ మొత్తం తడికెలు అల్లుతున్నారు. యా, ఎగ్జిబిషన్ లేనప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇలా ఉంటుంది. సో వాట్ ఏ డిఫరెన్స్ ఇది. అంటే స్టాల్స్ అన్నీ మేకింగ్ అవుతూ ఉన్నాయి. ఆర్చ్ స్టాల్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి పరిపాలనా భవన్ నాంపల్లిది, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అన్నట్టు. ఇగో రైలు పాపం తీరిగ్గా అందరు కూర్చొని ఉన్నారు. ఓ మై గాడ్. మనం ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినాక వస్తే గుర్తుపట్టలేము అసలు. చింతచెట్టు సెంటర్ గుర్తుందా? ఇక్కడ మొత్తం లేడీస్ అమ్ముతుంటారు. అర్రే, ఇగో ఇక్కడ మట్టి దవ్విర్రు అంతా భలే ఉందబ్బా. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, కాలేజ్ ఉంటుంది ఇటువైపు, ఉమెన్స్ కాలేజ్. ఎంట్రీ టికెట్ ఏముండదు, ఎగ్జిబిషన్ అప్పుడు టికెట్ ఉంటుంది, మామూలు అప్పుడు ఫ్రీ. మొత్తం గడ్డి మొలిసింది, సంవత్సరం కదా. బ్యూటిఫుల్ ఉంది. ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ వస్తా అనేవాళ్ళు. నేనైతే మోస్ట్లీ వస్తున్నా, కాకపోతే ఎవ్రీ ఇయర్ రావడం నాకు నచ్చదు, కానీ వస్తున్నా. ఎల్లోరా గేట్ దగ్గరకు వచ్చినాము. ఇగో ఇక్కడ రాసిరు కదా, ఏమని? 26 ఫస్ట్ జాన్ టు 15 ఫిబ్రవరి. సో అట్లా 45 డేస్ అయితే నాన్ స్టాప్ ఉంటుంది. ఎల్లోరా గేట్ నెంబర్ 3. ఇక మీకు ఎగ్జిబిషన్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బాయ్.